జాతీయ రహదారుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్కి దక్కినటువంటి వరంలో కొండమోడు పేరేచర్ల అత్యంత కీలకమైనటువంటిది. ఎందుకంటే పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ సమీపంలోని కొండమోడు నుండి గుంటూరు సమీపంలోని పేరేచర్ల వరకు 50 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరణకి 1,032 కోట్లతో టెండర్లు పిలిచి గుత్తేదారు ఎంపికయ్యాక ఎల్ఓఏ ఇచ్చే దశలో ఆగిపోయింది. గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్కి రాకపోకలకి ఈ రహదారి అత్యంత కీలకమైంది. ఈ 50 కిలోమీటర్లు 4 వరుసలు అందుబాటులోకి వస్తే అక్కడి నుంచి అద్దంకి నార్కట్పల్లి 4 వరుసల రహదారికి అనుసంధానించవచ్చు. ప్రస్తుతం కొండమూడు పేరేచర్ల రహదారి కేవలం 7 మీటర్ల వెడల్పుతో అత్యంత ఘోరంగా ఉంది. అదే సందర్భంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో గుంటూరు, తెనాలి, చీరాల తదితర ప్రాంతాల ప్రజలు ఎక్కువ మంది దూరమైనా సరే విజయవాడ మీదుగా హైదరాబాద్కి రాకపోకలు సాగిస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో నితిన్ గడ్కరీ ఈ విషయం క్లియర్ చేసినటువంటి నేపథ్యంలో ఇది త్వరగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నారు. అద్భుతమైనటువంటి తేడా కనబడుతుంది.